మొత్తానికి విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్లో ఉంటుందా లేదా అనే సందేహం ఈ రోజుతో తీరిపోయింది. కుర్చీ మడత పెట్టే అనే సాంగ్తో విష్ణుప్రియ ఒక మాస్ డాన్స్ పర్ఫార్మెన్స్తో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నాగార్జున గారు బిగ్ బాస్ నువ్వు ముందే వస్తున్నావని నీకు అనిపించిందంట నిజమేనా అని చెప్పడంతో ఇక విష్ణుప్రియ కూడా అవును సార్, నేను లాస్ట్ సీజన్స్ నుంచే వద్దామనుకున్నాను, కానీ బిగ్ బాస్ టీం నన్ను అప్రోచ్ అవ్వలేదు, కానీ ఈ సీజన్లో అప్రోచ్ అయ్యేసరికి నేను నో చెప్పలేకపోయాను అంటూ విష్ణుప్రియ అయితే తన మనసులోని మాట చెప్పేసింది. అంతేకాకుండా విష్ణుప్రియ ఇప్పుడు పృథ్వీ అనే మరో సీరియల్ ఆర్టిస్ట్తో జోడీగా ఇప్పుడు హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది. అయితే విష్ణుప్రియ స్టార్టింగే స్టేజ్ పైన నాగార్జున గారు కొన్ని అడిగిన ఫన్నీ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పలేకపోయింది. సో ఈ రకంగా విష్ణుప్రియ మైండ్ గేమ్స్ పెడితే సరిగ్గా రాణించలేదు అని క్లియర్గా అర్థమైపోతుంది. మరి చూడాలి, ఇది మొదటి రోజే కాబట్టి అందరికీ కూడా ఈ రకంగా ఒక నర్వస్ ఫీలింగ్ అయితే ఉంటుంది. మెల్లమెల్లగా అందరూ అయితే సర్దుకుంటారు. కానీ విష్ణుప్రియ కూడా టాస్క్ల పరంగా గట్టి ఛాలెంజ్ ఇచ్చే అమ్మాయి అని ముందుగా అందరూ అనుకున్నారు. మరి చూడాలి హౌస్లో ఏ రకమైన పర్ఫార్మెన్స్ ఇస్తుందో, ఎందుకంటే ఫీమేల్ కంటెస్టెంట్లు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఈసారి ఉన్నారు. మరి అంతమందిని దాటుకొని విష్ణుప్రియ టాప్ 5లో నిలబడుతుందా అనేది కూడా సందేహంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 14 మంది అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మిగతా వాళ్ళు కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.